అండి. సో వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రాలజిక్స్. సో ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏమిటి అంటే గోచార రాహుకేతు ఫలితాలు చూడబోతున్నాం సార్. మనం ఈ వీడియోలో మనం అక్కడ వీడియోస్ వస్తూ ఉంటాయండి, 12 రాశులకు వస్తాయి. మనం ఫస్ట్ మేషరాశి తీసుకున్నాము. మేషరాశి వారికి ఈ గోచార రాహుకేతు ఫలితాలు ఎలా ఉంటాయని తెలుసుకుందామండి. మనం ఇక్కడ ఇచ్చేసాం సార్, వచ్చేసి తమ్నైల్లో ఉంటుంది. ఇదే తమ్నైల్, ఇదే 1 స్లైడ్ అనమాట వీడియో. చూడండి, మీ రాశి మేషరాశి, ఇది మీ రాశి అనమాట. చంద్రుడు ఈ బాక్స్ నెంబర్ 1లో ఉంటే మీ మేషరాశి అవుతుంది సార్. ప్రస్తుతానికి గోచారంలో మీ రాశి నుంచి 5వ స్థానంలో కేతు ఉండారండి. ఎప్పుడు వరకు ఉంటారు సార్ అంటే మే 18 నుంచి డిసెంబర్ 5 వరకు ఉంటారండి. ఈ సంవత్సరం 2025 నుంచి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ 5 వరకు ఉంటారన్నమాట. ఎన్ని మంత్స్ అంటే 18 మంత్స్ 1.5 ఇయర్ అనమాట సార్ వచ్చేసి. అప్పుడు మీకు ఇచ్చేసాను ఇక రాశి నుంచి 5వ స్థానంలో కేతు ఉంటే ఏం జరుగుతుంది? 5వ భావం అనేది పిల్లల భావం సార్. కేతు అంటే అనుకునేడు జరగవండి. సో పిల్లల విషయంలో అనుకునేడు జరగవు, సొంత ఊరు విషయంలో అనుకునేవి జరగవు. 5వ భావన సొంత ఊరు అండి. సో ప్రేమ విషయంలో అనుకున్నవి జరగవు, మనసుకు నచ్చినవి జరగవు, అనుకున్న దానికంటే ఆపోజిట్గా జరుగుతాయి సార్ వచ్చేసి. సార్ నాకు 20 ఇయర్స్ ఉంది, అమ్మాయిని లవ్ చేస్తుందంటే లవ్ కుదరదండి అది. సార్ నా పిల్లల గురించి ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆడపిల్ల అనుకుంటే మగపిల్ల పుడతారు, మగపిల్లలు అనుకుంటే ఆడపిల్లలు పుడతారండి. సో జెండర్ మారుతారు. సో మనం ఏది పిల్లల విషయంలో అనుకున్నా కూడా జరగవు అనమాట. సో ఆపోజిట్గా జరుగుతాయి సార్. సో ఫైనల్గా మనకి ఏముంటుంది? సాటిస్ఫాక్షన్ అనేది ఉండదన్నమాట. అదే సార్ మేషరాశికి, అంత ఇంకేం లేదు. మళ్ళీ చూడండి, ఇక్కడ రాహు నుంచి 11వ స్థానంలో ఏమవుతుంది సార్? చూడండి, మీ రాశి నుంచి, ఇది రాశి నుంచి 11లో రాహు ఉన్నాడండి. సో 11వ భావం అనేది లాభస్థానం సార్. సో 11లో ఏ గ్రహం అన్నా మంచిది అంటాం, పాపగ్రహాలు చాలా మంచిదండి. అప్పుడు మీరు ఇంట్రెస్ట్ తీసుకుంటారు కదా సార్, వడ్డీ కట్టడం వల్ల లాభం ఉంటుంది, మీరు అప్పు చేయొచ్చు ఈ కాలంలో అనేట్టుగా అర్థం అండి. అప్పు చేయడం వల్ల మీకు లాభమే అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. ఇంకోటి చూడండి, 11వ స్థానం అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్. రాహు అంటేనే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కదా సార్. సో 11లో రాహు ఉంటే ఏం జరుగుతుంది? ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వల్ల లాభం ఉంటుంది. సో మనం కొంటాము అనేట్టుగా అంటాం, అర్థం అనమాట. ఫోన్కు తీసుకుంటాము, ల్యాప్టాప్ తీసుకుంటాము, టీవీ, ఐప్యాడ్, హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్, అన్నీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్, స్పీకర్స్, సౌండ్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏది ఉన్నా సరేనండి. 11లో పోతున్నాడు కాబట్టి అన్నీ మనము కొంటాము. వాటి కొనడం వల్ల లాభమే అనేట్టుగా అర్థం సార్, గుర్తుపెట్టుకోండి. వాటి వల్ల లాభం ఉంటుంది, ఉపయోగం ఉంటేనే కొంటాం సార్ మనం, లేదంటే కొనం. సో కొంటున్నామంటే మన దగ్గర మనీ ఫ్లో ఉంటుంది కదా సార్. సో అది అర్థం అన్నమాట వచ్చేసి. సో చూడండి, మీరు సార్ నాది మేష లగ్నం అవుతుందన్నా కూడా అప్లికేబుల్ అవుతాయి సార్ వచ్చేసి. మేష రాశి వారికే కాదు, మేష లగ్నాన్ని కూడా ఫలితాలు అనేటివి అప్లికేబుల్ అవుతాయి సార్ వచ్చేసి. అది 30% అప్లికేబుల్ అవుతాయి. ఇవన్నీ రాశి ఫలాలు సార్. ఒక 30% మనం దీనికి ఇవ్వచ్చు అనమాట. ఓకేనండి, 30% వరకే మనం దీనికి ఇవ్వచ్చు అనమాట. జన్మజాతకం చూస్తేనే తెలియవాలి సార్, మిగతా వచ్చేసి ఇది ఒక ప్రాబబిలిటీ జరగచ్చు అనేట్టుగా చెప్తాం సార్ మేషరాశి ఫలితాలు. సార్ ఎవరో నాకు జ్యోతిష్యం నేర్చుకోవడం కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది సార్ అంటే, మీరు మనకు వీడియోస్ కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటే ఇక్కడ కోర్సు ఇచ్చామండి. 1 to 10 వరకు ఇచ్చినాము. ఒక్క క్లాస్ ఎన్ని క్లాసులు ఉంటుంది, కోర్సు ఎన్ని అవర్స్ ఉంది, రికార్డింగ్ వీడియోస్ అన్నీ మన దగ్గర ఉన్నాయి సార్. మీకు ఇది 16 days క్లాస్ జరిగింది సార్ వచ్చేసి. బ్యాచ్ 3 అనమాట. ఇక్కడ ఎక్కడ రాయలేదు ఇంట్లో అండి. బ్యాచ్ 3 క్లాస్ జరిగినాయి సార్ వచ్చేసి. నాకు ఆస్ట్రాలజీ ఇంట్రెస్ట్ ఉందంటే మీరు దీన్ని చూసి నేర్చుకోవచ్చు. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేటివి వస్తాయి సార్ వచ్చేసి. సో ఇంతే అండి మేషరాశి. ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ ఖచ్చితంగా జరుగుతాయండి.